ఇవాళైతే లంచ్లోకి రాడిష్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. అసలు చాలా మందికి ఎందుకో తెలీదు ఈ రాడిష్ అంటే అస్సలు నచ్చదు. చెప్పాలంటే నాకు కూడా నచ్చదు. అదో రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని నేను కూడా తినేదాన్ని కాదు. ఇయర్స్ బ్యాక్ మా వదిన చేస్తే తిన్నాను. అప్పుడు ఇది నాకు చాలా నచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఇప్పటి వరకు దాన్ని అసలు తిన్నదే లేదు. ఏదైనా సాంబార్ కాంబినేషన్ లో తినడం తప్ప సెపరేట్ గా ఇలా అయితే ఎప్పుడు చేసుకోలేదు. ఒకసారి ట్రై చేద్దాము. నాకు కూడా సేమ్ టేస్ట్ అప్పుడు తిన్నట్టే ఉంటుందా లేదా అని చెప్పి ట్రై చేశాను. అండ్ ఇది హెల్త్ కూడా చాలా మంచిదంట. డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివన్నీ సాల్వ్ అవుతాయి ఇది తింటే. ఇంకా వెజిటబుల్ కట్ చేస్తున్నప్పుడే నాకు ఆ స్మెల్ వచ్చేసి, కానీ మనం ఆయిల్లో ఫ్రై చేసే కొద్దీ ఆ స్మెల్ అనేది పోతుంది. ఇంకా ఈ ఫ్రైని ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్స్, కరివేపాకు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ముల్లంగిని వేసేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఇవి సాఫ్ట్ గా అవ్వడానికి, అందుకని కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకోండి. అప్పుడే మనం తినగలము. అవి ఫ్రై అయ్యాక టేస్ట్ కి తగ్గట్టు కారం, సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. అండ్ లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. ముల్లంగి ఫ్రై అయితే రెడీ. చూస్తుంటే సేమ్ ఆలూ ఫ్రై లాగే ఉంది కదా, కానీ టేస్ట్ అయితే అలా ఉండదు. కానీ బాగుంటుంది. హెల్త్ కి మంచిది కదా. ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడైనా తినడానికి ట్రై చేయండి. ఫస్ట్ నువ్వు తిని తర్వాత మాకు చెప్పు అంటారేమో. నేను తింటున్నాను కాబట్టి మీకు కూడా చెప్తున్నా.